MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మనకు శ్రావణ మాసం రాబోతోంది. శ్రావణ మాసంలో ఎక్కువగా మనం ఆధ్యాత్మిక భావనలో ఉంటూ ఉంటాం ఈ మాసం అంతా కూడా. ఎందుకు ఈ మాసానికి ఇంత విశిష్టత? ప్రత్యేకించి ఇది మనం ఆరాధనకు ఎక్కువగా ఉపయోగిస్తాము. దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా, వివరించండి. ఈ మాసానికి తెలుగులో పేరుంది తల్లి, వ్రతాల మాసం అంటారు. ఆహా, ఎందుకంటే ఈ మాసంలో అన్ని వ్రతాలే. అవునండి. సోమవారం చూస్తే శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు ఉమ్, సోమవార వ్రతం అని చెప్పి చేస్తున్నారు. ఉమ్, మంగళవారం చూస్తే మంగళవార గౌరీ వ్రతం అని చెప్పి చేస్తున్నారు, మంగళ గౌరీ వ్రతం. ఆ, అలాగే శనివారం చూశారనుకోండి, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన శనివార వ్రతము చేస్తున్నారు. ఓ, శుక్రవారం చూస్తే అందరికీ తెలిసిన లక్ష్మీ అమ్మవారి వ్రతాలు. వరలక్ష్మి వ్రతాలు, వైభవ లక్ష్మి వ్రతాలు, అవును. ఇలా చాలా రకాల వ్రతాలు చేస్తుంటారు. అందుకే దీనికి వ్రతాల మాసం అని పేరు తల్లి. ఉమ్, 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 శ్రావణ మాసంలోనే మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించారని, ఉమ్, శ్రావణ మాసంలోనే శివుడు హాలాహలం స్వీకరించారని ఒక కథనం తల్లి. అందుకోసం శ్రావణ మాసంలో శివుడికి ప్రత్యేకంగా ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఉమ్, స్త్రీలు సౌభాగ్యం కోసం మంగళగౌరిని అమ్మవారిని పూజ చేస్తారు. సోమవారం ఎందుకు శివుణ్ణి ఆరాధించాలంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి వివాహం కావటం కోసం ప్రత్యేకించి శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధన చేస్తే వారికి వివాహం తొందరగా అవుతుందని. ఉమ్. మంగళగౌరీ వ్రతం ఎందుకు చేస్తారంటే, వారి సౌభాగ్యం ఎక్కువ కాలం నిలబట్టం కోసం మంగళగౌరీ వ్రతం చేస్తారు. అయితే ఇప్పుడు సాధారణంగా మన అందరికీ తెలిసింది శ్రావణ మాసం అంటే వరలక్ష్మి అమ్మవారు వ్రతాలు, మంగళగౌరి వ్రతము, ఏదేమైనా లక్ష్మీ అమ్మవారి ఆరాధనకు విశేషం అని చెప్పి. అవును తల్లి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతి వారంలో ప్రతి రోజు కూడా విశేషమైనదే, ఒక్కొక్క భగవంతుడికి సంబంధించిన విశేషమైన రోజుగా ఆ పూజలు చేస్తూ ఉంటాం. అందులో తీసుకుంటే శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన అని చెప్పన్నారు. అవును తల్లి. చాలా మంది ఈ మధ్యకాలంలో 7 శనివారాల వ్రతం అని చెప్పి చేస్తూ ఉన్నారు. అది ఈ మాసంలో చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకునే పనైతే అంటే మొదటి శనివారం నుంచి మొదలుపెట్టినా మనం 4 శనివారాలు మహా అయితే ఉంటాయి. తర్వాత కంటిన్యూ చేయొచ్చా? లేకపోతే ఎలా, ఈ విధానం అంతా కూడా వివరించండి. సప్త శనివార వ్రతం ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు తల్లి. హ్మ్. వెంకటేశ్వర స్వామి వారికి చేస్తూ ఉంటారు, లేదా విష్ణుమూర్తికి చేస్తూ ఉంటారు. హ్మ్. అది ఏ మాసంలో మొదలు పెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. హ్మ్. అది ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టి తర్వాత భాద్రపద మాసం వరకు కంటిన్యూ చేసినా ఏమీ కాదు. భాద్రపద మాసం ఎండింగ్లో అవుతుంది. ఉదాహరణకు శ్రావణ మాసం మొదటి శనివారం మొదలు పెట్టారనుకోండి, హ్మ్. అది పూర్తయ్యేసరికి వినాయక చవితి దాటిపోయి పితృపక్షాలు వచ్చేస్తాయి. ఆహా. అప్పుడు పితృపక్షాల్లో వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఓకే. తెలంగాణలో ఒక ఆచారం ఉంది. హ్మ్. ఆ 15 రోజులు ఇంట్లో పూజలు కూడా చేసుకోరు. కేవలం పితృపక్షాలు మాత్రమే, ఓ. పెద్దలకు పెట్టుకోవటం వంటి సంప్రదాయం మాత్రమే పాటిస్తారు. హ్మ్, హ్మ్, హ్మ్. కొంతమంది అలా ఉండి చేసుకోకపోయినా అంతకంటే ముందు మొదలుపెట్టి, ఉదాహరణకు ఇప్పుడు ఏ మాసం జరుగుతుందమ్మా? ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో మొదలుపెట్టి శ్రావణ మాసం అంతా కంటిన్యూ చేసినా సరిపోతుంది. ఓకే, ఓకే. అప్పుడు అలా శ్రావణ మాసం అలా చేసుకోవచ్చు. హ్మ్. ఈ మంగళగౌరి వ్రతం కూడా ఈ సంవత్సరం ఈ 4 వారాలు మాత్రమే చేస్తారు తల్లి. తర్వాత కంటిన్యూ చేయరు. 4 మంగళవారాలు మాత్రమే మంగళగౌరి వ్రతం చేస్తారు. ఇప్పుడు ఈ 7 శనివారాల వ్రతం చేస్తున్నారు అనంటే ఎందుకు? అంటే ఏ పర్పస్ పైన? ఒక్కొక్క కామ్యాన్ని బట్టి ఒక్కొక్క వ్రతము అంటారు కదా. ఇది చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందండి? గృహం తొందరగా లభిస్తుంది తల్లి. మాకు ఆహా. సొంతిల్లు కట్టుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంటుంది కదా. హ్మ్. అలాంటి లక్ష్యం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే తొందరగా సొంతిల్లు లభిస్తుంది. ఓకే. ఎలా అండి ఈ వ్రతం ఆచరించే విధానం ఏ విధంగా ఉంటుంది? వారు సంకల్పం చేసుకునే రోజు మొదటి వారం సప్త శనివార వ్రతం అని పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఆహా. దాని అంటే మొదటి వారం ఇది, రెండో వారం ఇది అని విధానం అంతా ఉంటుందా దాంట్లో? కథా పద్ధతిలో వేరుగా ఉంటుంది, పూజా పద్ధతి అంతా ఒకటే. ఆహా. కథలో వేరుగా ఉంటుంది. హ్మ్. కథలో కొన్ని భిన్నంగా ఉండొచ్చు లోపల, హ్మ్. కానీ బయటికి పూజా పద్ధతి మాత్రం అంతా మామూలుగానే ఉంటుంది. ఓకే. మొదటి వారం మనం ప్రసాదం చేసుకోవటం, హ్మ్. పువ్వులు స్వామివారికి తీసుకోవటం, అర్చన చేయటం, హ్మ్. ఆవాహన చేయటం మొదటి వారం. ఈ మొదటి వారం ఒక్కటి కొంచెం టైం పడుతుందమ్మా. ఆ. మిగతా వారం అంతా అరగంట 40 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. ఇప్పుడు 7 వారాలు అన్నారు గదా. అంటే ఏమన్నా నియమాలు పాటించాలి అనంటే ఈ దాదాపు సుమారు 2 నెలలు. అవును 7 తల్లి. వారాలంటే. అవును. ఈ 2 నెలలు నియమాలు పాటించాలా? ఆ వ్రతం ఆచరించే రోజు మాత్రమే పాటిస్తే సరిపోతుందా? ఆ 2 నెలలు నియమాలు పాటించాలి తల్లి. ఏ రకమైన నియమాలు పాటించాల్సి ఉంటుందండి?
బ్రహ్మచర్యం పాటించాల్సినటువంటి ప్రధాన నియమం ఉమ్, నేలపైనే పడుకోవటం, సాత్వికమైన ఆహారం తినటం, ఆ ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఉండటం. ఇంకొక ప్రశ్న నేనే రైజ్ చేస్తాను. స్త్రీలకు 2 నెలలు ఉండటం ఇబ్బంది కదా! హా, రజస్వల అయినప్పుడు అప్పుడు ఈ పూజ చేసేట అవకాశం లేనప్పుడు అప్పుడు ఎలా చేస్తారనే ప్రశ్న నాకు నేనుగా వేసుకొని సమాధానం చెప్తాను. ఉమ్, వాళ్ళు ఉదాహరణకు 3 వారాలు పూర్తయ్యాక వారికి మధ్యలో ఇబ్బందొచ్చింది. ఈ ఇబ్బందొచ్చిన 3 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 రోజులు అయిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని, 5వ వారం అక్కడి నుంచే లెక్క పెట్టుకొని నాలుగో వారం. 4వ వారం అక్కడి నుంచే లెక్క పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే. ఈ మధ్యలో వారు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినకపోవటం, బయటెక్కడ ఆహారం తీసుకోకపోవటం వంటివి పాటిస్తే, బేసిక్ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఓకే. ఒకవేళ అంటే ఇది అడగకూడదేమో ఇలాంటి పూజల దాంట్లో గానీ, మామూలుగా ఇలాంటివేమన్నా ఆచరిస్తున్నప్పుడు ఎవరైనా చనిపోయిన దగ్గరికి, ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళొచ్చంటారా? ఆ రోజు తప్ప. శనివారం శనివారం గనక అలాంటిది ఉంటే వెళ్ళొద్దు. అంతే తల్లి. ఓకే. ఆదివారం వెళ్ళొచ్చు. అంతకంటే ముందుండే శుక్రవారం వెళ్ళొచ్చు. హ్మ్. కానీ వారి దగ్గరి బంధువులైతే, మైల లాంటివి వచ్చే వాళ్ళ దగ్గరైతే, స్నానంతో వెళ్ళిపోయే మైలైతే మీరెళ్లి చూసి రావచ్చు. హ్మ్. లేదు మీ బంధువులకి ఎవరికైనా ముందు తెలిపి ఉంచాలి. మీ దగ్గరి బంధువులకి ఎవరికైనా ముందే వెళ్ళిపోతారు అని తెలిసుండే వాళ్ళకి. హ్మ్. ఇంటికి ఏదైనా మేము ఇలా వ్రతం చేసుకుంటున్నాం. ఈ 2 నెలలు మాకేదైనా అశుభం జరిగితే తెలపవద్దు. దాని తర్వాత తెలపండి. అంటే అలా మనకు తెలియనప్పుడు మనం చేసినా తప్పేం లేదంటారా? తెలియనప్పుడు తప్పే తెలియనప్పుడు చేసినా తప్పు లేదు. ఓహ్! హ్మ్. హుహుహు. మనకు తెలిసిందనుకోండి, మనం వెంటనే ఆపాల్సొస్తుంది. హ్మ్. ఉదాహరణకు 11 రోజులు మైలుందనుకోండి ఇబ్బంది లేదు. అది హ్మ్. సంవత్సరం అయితే మీరు 3 వారాలు చేసింది మళ్ళీ మిగతా 4 వారాలు చేయడానికి సంవత్సరం వరకు ఆగాల్సి పర్వాలేదా అండి అలా? నిజంగా సంవత్సరం ఒకవేళ అలా ఉండాల్సొస్తే, సంవత్సరం తర్వాత మనం తిరిగి చేసుకోవచ్చు. మిగతా వారాలే కంటిన్యూ చేయాలా? మొదటి నుంచి మొదలు పెట్టాలా? చేసుకోవచ్చు. మిగతా వారాలు కూడా కంటిన్యూ చేసుకోవచ్చండి. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఇలాంటివేమన్నా జరిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది గదా! అంటే ఏదైనా భక్తితో ఏదైనా చెయ్యాలి అనన్నా గూడా ఆటంకాలొస్తున్నాయంటే మా అదృష్టమే బాలేదేమో అని చెప్పి అనుకుంటూ ఏం లేదు. ఉంటారు. అలా అలా ఇబ్బంది అనుకోవచ్చా? ఏం పడనవసరం లేదమ్మా. హ్మ్. మేము నెల్లూరు జిల్లాలో ఒక గుడి ప్రతిష్ఠ చేయాలంటే నన్ను ప్రవచనానికి పిలిచారు. హ్మ్. వాళ్ళ దగ్గరి బంధువుల్లో ఎవరో వెళ్ళిపోతారంటే వాళ్ళకి చెప్పి పెట్టారు. మేము హ్మ్. వాళ్ళే సొంతంగా డబ్బులు పెట్టి కట్టిస్తున్నారు. మేము ఇలా హ్మ్. ఆలయం కట్టిస్తున్నాం. మాకు దయచేసి ఏం జరిగినా చెప్పకండి 3 రోజులు. హ్మ్. 3 రోజుల తర్వాత ఏమైనా చెప్తే మేము దాన్ని తర్వాత పాటిస్తామని చెప్పి వాళ్ళ బంధువులందరికీ చెప్పి ఉంటారు. హ్మ్. తర్వాత ఏం చేశారు, వారు ఈ రోజు ప్రతిష్ఠ అంటే ముందు రోజు రాత్రి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళకు కావాలని వాళ్ళు విషయం అని చెప్పినా కావాలని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు చాలా బాధతో ప్రతిష్టకు రాలేక ఇటు శౌచాన్ని పాటిస్తూ అలాగే ఉండిపోయారు. హ్మ్. 3 రోజుల తర్వాత నేను వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళకి ఆ ప్రవచనం చెప్పటం కోసం వెళ్ళి, ఆ ఊర్లో వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం నేను వెళ్ళాల్సొచ్చింది. హుహు. అలా నియమం ఉన్నప్పుడు నియమంగానే ఉండాలి తల్లి. హ్మ్. మనకు శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పూజా విధానం, వ్రతం ఏదైనా ఉంది అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం. అవును తల్లి. ఈ వ్రత విధానం ఏ రకంగా ఉండాలి? అంటే కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకన్నా ముందర వాళ్ళెవరైనా ఆచరిస్తానే ఆచరించాలి. లేదంటే ఆచరించకూడదు అని చెప్పి. కానీ భగవంతుడి ఆరాధన అమ్మవారైనా, స్వామివారైనా ఎవరైనా భగవంతుడిని ఆరాధించాలంటే అది వంతెన ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది ఒక పెద్ద ప్రశ్న నిజంగా. అంటే చాలా ఇళ్లలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ వ్రతం ఒకసారి ఆచరించిన తర్వాత మనం కొన్ని కొన్ని సార్లు సంకల్పం చెప్పుకుంటాం. కొన్ని నెలలు మాత్రమే లేకపోతే కొన్ని సంవత్సరాలు మాత్రమే అని చెప్పి. అలా చేసే వ్రతమా? లేదంటే ప్రతి సంవత్సరము చేసుకోవాల్సిందేనా ఖచ్చితంగా? ఈ వ్రతం చేయాల్సిన వాళ్ళు ముందు గాని, ఆ రోజు గాని ఎటువంటి నియమాలు పాటించాలి? ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి. తప్పకుండా తల్లి. మీరు దీంట్లో 2, 3 ప్రశ్నలొచ్చాయి. వాటిని విడివిడిగా సమాధానాలు అలాగే చెప్తాం. అండి. ఒకటి ఖచ్చితంగా ఈ వ్రతం చేసుకోవాలంటే మన పూర్వీకులు వాళ్ళ అత్తయ్య గారో లేదా వాళ్ళ అత్తయ్య గారో ఖచ్చితంగా చేసుకొని ఉండాలా. హ్మ్. అవసరం లేదు తల్లి. హ్మ్. చారుమతి అనే ఆవిడకి లక్ష్మీదేవి కల్లో వచ్చినప్పుడు వాళ్ళ అత్తయ్య గారు చేసుకోలేదా? అవును. మరప్పుడు ఆవిడ చేసుకుంది గదా! హ్మ్. అప్పుడేమైంది తప్ప? అలా మీకు ఆ వ్రతం చేసుకునేటువంటి విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఓకే. ఇన్ని సంవత్సరాలని పెట్టుకునేటువంటిది మీ సౌలభ్యమే తల్లి. హ్మ్. ఉదాహరణకు మీకు సౌభాగ్యం కోసం నేను ఒక 3 సంవత్సరాలు గానీ, 5 సంవత్సరాలు గానీ పెట్టుకుంటున్నారనుకోండి అది మీ ఇష్టమే. హ్మ్. తర్వాత కూడా కుదిరిందనుకోండి కంటిన్యూ చేయొచ్చు. ఆ సంకల్పం అయిపోయిన తర్వాత కూడా. మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆలోచన పెట్టుకోనక్కర్లేదు. చేస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి నేను ఒక ప్రత్యేకంగా చేశాననుకోండి. మరుసటిసారి గూడా నేను అలానే చెయ్యాలా? లేదు ఆ సంవత్సరం నా వీలుని బట్టి, నా వసతిని బట్టి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చా? ఆడంబరం ముఖ్యం కాదు తల్లి. భక్తి మాత్రమే ముఖ్యం. హ్మ్. మీరు ఒక్కరిని పిలిచి మీరు తాంబూలం ఇచ్చుకున్నా సరిపోతుంది.
మీరు పెద్ద పెద్దగా ఆడంబరం చేసుకొని, పెద్ద పెద్దగా వస్త్రాలు కొనుక్కొని, పెద్ద పెద్దగా అలంకారాలు చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ కుదరదు. అవును. అందుకోసం మీరొక్కరే ఉండి చేసుకొని, మీరు వాళ్ళకి ఒక జాకెట్ పీసు, పసుపు, కుంకుమ పెట్టి చేసుకున్న ఒక రూ. 1000 లోపు ఖర్చయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. హ్మ్. ప్రతిసారి ఆడంబరంగా కాకుండా భక్తితో చేయటానికి ప్రయత్నం చేయండి. చాలా తొందరగా మహాలక్ష్మి అనుగ్రహం ఇస్తుంది. హ్మ్. ఇందులో ఇంకొక ప్రశ్న ఏమిటంటే, దీన్ని చేసుకునేటువంటి పద్ధతి 2 రకాలుగా ఉంటాయని. అవును కదమ్మా! అవును. ఆ 2 రకాల పద్ధతుల్లో 2 మంచివే తల్లి. హ్మ్. హ్మ్. ఎవరు ఎలా చేసుకున్నా అనుగ్రహం కోసమే చేసుకుంటున్నారు. అవును. హ్మ్. నియమాలేమైనా పాటించాల్సి ఉంటుందా చేసుకునే వాళ్ళు? సాధారణంగా ఇదొచ్చేది శ్రావణ మాసం రెండో శుక్రవారం అవును. చేసుకుంటారు. అవును. రెండో శుక్రవారం చేసుకోవాలంటే 90% మంది స్త్రీలు 90% మంది స్త్రీలు మొదటి రోజు నుంచే శ్రావణ మాసం మొదటి రోజు నుంచే నియమాలు పాటిస్తారు. అవి నేలపైన పడుకోవటం, అవును. చన్నీటి స్నానం చేయటం, లేదు మాంసాహారం ఆ నెల పూర్తి అంతా తీసుకోకపోవటం, హ్మ్. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినకపోవటం ఇవి సాధారణమైన నియమాలు. హ్మ్. ఆ రోజు ప్రత్యేకించి శుక్రవారం దానికి ముందు వచ్చేటువంటి గురువారం ఈ 2 రోజులు పాటించవలసిన నియమం ఉపవాసం తల్లి. హుహు. హ్మ్. గురువారం రాత్రి కొంచెంగా ఆహారం తీసుకొని, ఆ రోజు గురువారం రాత్రి నిజంగా తీసుకోకపోయినా పర్లేదు. హ్మ్. శుక్రవారం ఉదయం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా కార్యక్రమం చేయటం. ఇప్పుడు ఈ పూజా విధానం అంతా కూడా ఎక్కువగా సామాన్యంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధనలు సాయంకాల సమయంలో చేస్తారు. కరెక్ట్. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలమే చేయాలా? లేదు పొద్దున్నే అన్నీ కంప్లీట్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు పొద్దున కంప్లీట్ చేసుకొని సాయంత్రం వాయినాలు ఇచ్చుకుంటే సరిపోతుందా? ఇప్పుడు 2 రకాలుగా చేస్తున్నారన్న ఉద్దేశ్యం ఇదే తల్లి. హ్మ్. ఉదయం కొంతమంది చేస్తున్నారు, సాయంత్రం కొంతమంది చేస్తున్నారు. సాయంత్రం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే. ఉదయం మేము అంతసేపు ఉండలేము, మాకు శరీరం అంతా సహకరించదు, షుగరు వంటివి ఉన్నాయి అనుకునేవారు మాత్రమే ఉదయం పూట చేసుకోవటం మంచిది. హ్మ్. ఉదయం పూట చేసుకొని కొంతమంది స్నేహితులు ఎవరైనా సాయంత్రం పూట వస్తారు అంటే వాళ్ళకి సాయంత్రం పూట వాయినాలు ఇచ్చుకోవటం. హ్మ్. ఉదయమే వస్తారంటే ఉదయం కూడా ఇచ్చుకోవటం. ఇవ్వచ్చు ఇవ్వచ్చు కూడా. పూజానంతరం. ఇవ్వట్టు కూడా. పూజ అయిపోయిందంటేనే వాయినం ఇవ్వచ్చని. ఎందుకంటే వాయినదాన మంత్రం అప్పుడు చెప్పేస్తారు అయిపోతుంది కదా! హ్మ్. హ్మ్. అయిపోతే ఇవ్వచ్చు. సాయంత్రం చేసుకునే వాళ్ళు గురువారం రాత్రి తిన్నదే తప్ప మళ్ళీ శుక్రవారం ఉదయం ఏమీ తినకూడదు. హ్మ్. అంటే కటిక ఉపవాసమా? కటిక ఉపవాసం అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి పాలు తాగొచ్చు, హ్మ్. పళ్ళు తినొచ్చు, చప్పిడి పిండి తినొచ్చు. ఇలాంటివి ఇడ్లీ, ఉప్మా లాంటి వాటివి కూడా తీసుకోవచ్చు తల్లి. ఓహ్! అదే అల్పాహారం టిఫిన్, కూడా అల్పాహారం తీసుకోవచ్చు. లాంటివి తీసుకొని మనం చేసుకోవచ్చు. కొంచెం హ్మ్. బాగా ఉండగలిగితే పాలు సరిపోతాయి. పాలు, పళ్ళు తీసుకొని సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఉదాహరణకు 5:30, 5:40 ఆ ప్రాంతంలో మొదలు పెట్టగలిగితే 6:30, 7 మధ్యలో అయిపోతుంది. హ్మ్. అప్పటినుంచి మనం వాయినాలు ఇచ్చుకోవటం, అన్నీ చేసుకోవటం. అవసరమైతే ఉపవాసం ఉండొచ్చు. హ్మ్. లేదంటే ఆ పూజ అయ్యేంత వరకు మాత్రమే ఉపవాసం పెట్టుకొని, అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి అన్నము, ప్రసాదం అవి కూడా మనం భోజన రూపంలో తీసుకోవచ్చు తల్లి. ఓకే. ఇప్పుడు వాయనాలిచ్చే ఈ విధానం ఉంది గదండీ! వాయనాలిచ్చేటప్పుడు గర్భవతిగా ఉన్న స్త్రీకి వాయనం ఇవ్వొచ్చా అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అలా ఇవ్వొచ్చంటారా? ఇవ్వకూడదు తల్లి. హ్మ్. 3 నెలల తర్వాత గర్భవతి ఇక్కడికి రాదు కదా! హ్మ్. ఆవిడకి కూడా ఓ సంశయం ఉంటుంది కదా! అక్కడ అంతమందుంటారు, పెద్ద హడావిడి చేస్తారు. నేను ఎలా వచ్చి తీసుకోవాలనే డౌట్ ఆవిడకి కూడా ఉంటుంది. హ్మ్. గర్భవతిగా ఉన్న స్త్రీకి ఇవ్వకపోవడమే మంచిది. కారణం ఓకే. ఏమిటంటే గర్భంలో ఉండే పిండం అది 3 నెలల తర్వాత 3 నెలల వరకు ఇస్తే ఏ ఇబ్బంది లేదు. హ్మ్. 3 నెలల తర్వాత వచ్చేటువంటయితే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది ఆవిడకే. ఆహా! హ్మ్. అంటే ఇప్పుడు శుభప్రదమైన ఒక కార్యక్రమమే గదండీ! వాయనం ఇవ్వడము అనంటే అదేనమ్మా. ఎందుకని ఇబ్బంది? ఎందుకంటే లోపల బిడ్డ అలజడి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ వాయినం ఇచ్చేటప్పుడు ఎవరూ లేకపోతే ఏ ఇబ్బంది కాదు. హ్మ్. కానీ అక్కడ వాయినం ఇచ్చేటప్పుడు చాలా రకాలైన సౌండ్లుంటాయి. హ్మ్. ఆ సౌండ్లన్నిటికీ బిడ్డ అలజడి చెందుతూ ప్లస్ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఎక్కడ మహాలక్ష్మి ఆవాహనం చేయటం, అక్కడ అందరూ మంత్రాలు చదవటం, స్తోత్రాలు చదవటం అదంతా ఒక పెద్ద ఎనర్జీ ఉంటుంది. హ్మ్. అంత పెద్ద ఎనర్జీని ఈ లోపల ఉండేటువంటి బిడ్డ తీసుకోలేదు. అందుకే మీరు విషయం కూడా వినే ఉంటారు. 3 నెలల తర్వాత స్త్రీలు గర్భవతిగా ఉన్నవారు ఆలయానికి వెళ్ళకూడదు అని. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీ వీళ్ళు తట్టుకునేటువంటి శక్తి ఉండదు. హ్మ్. అందుకోసమే ఆ సందర్భాల్లో గర్భవతులకు ఈ వాయినాలు ఇవ్వకపోవటం కానీ, ఓకే. లేదా ఆలయాలకు వెళ్ళకూడదని చెప్పటం కానీ, చెప్పేది ఇందుకోసమే తల్లి. ఆ లోపల ఉండేటువంటి బిడ్డ క్షేమం కోసమే ఇటువంటివి చెప్తారు. ఇప్పుడు ఈ వాయనము అనంటే మామూలుగా ఎవరికి తోచిన రకంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓన్లీ ఒక పండేదో ఇచ్చి, పసుపు, కుంకుమ, తమలపాకులు జాకెట్ పీసులు. ఇలా. కొంతమంది
సాంప్రదాయంగా మంచిగా ఒక శారీ గానివ్వండి, లేదు స్తోమత ఉన్న వాళ్ళు, అలా లేదు అనుకుంటే మీరన్నట్టుగా ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అనగానే శనగలు, నానబెట్టిన శనగలు వాయనంలో ఇస్తూ ఉంటారు. అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా ఉన్న పద్ధతి ఏంటి? వాయనం అంటే ఏమేం వస్తువులొస్తాయి? ఇవే తల్లి మీరు చెప్పినవన్నీ వస్తాయి. శనగలు వస్తాయి. హ్మ్. మంగళకరమైన ద్రవ్యాలన్నీ వస్తాయి. హుహు. మంగళకరమైన ద్రవ్యాలంటే పువ్వులు, పసుపు, కుంకుమ, ఇంకా తమలపాకులు, తాంబూలం పెట్టి జాకెట్ వాళ్ళ శక్తి అనుసారం మీరు చెప్పినట్టుగా చీర పెట్టటం. చీర పెట్టలేని వారు ఏదైనా వస్త్రం జాకెట్ పీస్ లాంటివి పెట్టిస్తే సరిపోతుంది. శనగలు, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ అయితే సరిపోతుంది. ఓకే. ఇవి అందరూ ఇచ్చుకోదగినవి. హ్మ్. ఇంకా వాళ్ళ శక్తి అనుసారం కొంతమంది బంగారం పెట్టించే వాళ్ళు ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఆ రోజు మహాలక్ష్మి ప్రీతిపాత్రమైన బంగారం అవును. కూడా ఇస్తారు. ఇంకా వస్త్రం ఇస్తారు. ఎరుపు రకమైన వస్త్రాలు ఇస్తుంటారు. ఏదైనా వారి శక్తి అనుసారం. కానీ ఖచ్చితంగా ఇవ్వవలసినవి నానబెట్టిన శనగలు, హ్మ్. అరటిపళ్ళు, మంగళకరమైన ద్రవ్యాలు, పసుపు, కుంకుమ లాంటివి ఇస్తే సరిపోతుంది తల్లి. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం రోజున కలశ స్థాపన అనేది అవసరమా? లేదు అనంటే నార్మల్‌గా చేసుకోవచ్చా? అంటే కొంతమంది కలశం పెట్టి చేస్తూ ఉంటారు. కొంతమంది కలశం లేకుండా మామూలుగా అమ్మవారి రూపు ఏదైనా పెట్టి, తర్వాత ఒక శారీలాగా అలంకరించుకొని, నగలన్నీ వేసుకొని, అంతవరకు మాత్రమే చేసుకొని, నైవేద్యాలు ఇవన్నీ చేసుకొని, అలా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది పురోహితులను పిలిచి చేసుకుంటారు. అసలు ఏది కరెక్ట్ అయిన పద్ధతి? ఇక్కడే 2 పద్ధతులు విడిపోయాయి తల్లి. హ్మ్. మాకు కలశం పెట్టే ఆచారం ఉందండి అని ఒకరంటారు. హ్మ్. మా కలశం పెట్టే ఆచారం లేదండి. మేము పెట్టుకోవట్లేదు. మా అత్తయ్య గారు మాకు పెట్టలేదు, నేర్పించలేదని అంటారు. హ్మ్. అవును కదా! ఈ 2 పద్ధతులు కలశం పెట్టే ఆచారమే కరెక్ట్ తల్లి. హ్మ్. వాళ్ళు రూపు పెట్టుకున్న, అమ్మవారి స్వరూపం పెట్టుకున్న అది అలంకారం కోసమే. అమ్మవారు ఆవాహనమయ్యేది కలశంలోనే. మీకు మీ అత్తయ్య గారు పెట్టలేదంటే, అది మీ అత్తయ్య గారు తప్పే తప్ప శాస్త్రం తప్పు కాదు. శాస్త్రంలో ఖచ్చితంగా కలశం పెట్టి అర్చన చేయాలనే చెప్పింది. హ్మ్. ఆ కలశానికే మనం మూలం మహాలక్ష్మి అమ్మవారు వచ్చి ఉండేదే కలశంలో. హ్మ్. ఇంకా మీకు కలశం పెట్టే ఆచారమే లేనప్పుడు అమ్మవారు మీరు చూసుకోవడానికి ఫోటోల్లోనే ఉంటారు తప్ప మూలంగా ఉండరు. ఓకే. ఒకవేళ అటువంటి సందర్భాల్లో మాకు మా అత్తయ్య గారు చెప్పలేదు, కానీ మేము అలా చేయటానికి కలశం పెట్టి చేయడానికి ఇష్టపడట్లేదు అన్న సందర్భంలో ఇంకో మార్గం ఉంది. హ్మ్. తమలపాకులో 2 వక్కలు, 2 ఖర్జూర పండ్లు, 2 పసుపు కొమ్ములు పెట్టి లక్ష్మీదేవిని ఆవాహన చేసి అక్కడ పూజ చేయటం. ఓకే. ఇదొక పద్ధతి. ఈ రెండే ఇప్పుడు చేసుకోవాల్సిన పద్ధతి. హ్మ్. కానీ ఏ విధంగా అయినా నన్నడిగితే శాస్త్రరీత్యా కలశం పెట్టి చేసుకోవటమే ఉత్తమమైన పద్ధతి. మీ అత్తయ్య గారు చేసుకోలేదంటే అది మీ అత్తయ్య గారికి తెలియకపోవచ్చేమో కానీ శాస్త్రంలో అయితే కలశం పెట్టి చేసుకోవాలన్నదే ఉంది తల్లి. ఇప్పుడు ఏ పూజ చేసినా మనం తొలి పూజ గణపతికి చేయాలంటారు. అవును తల్లి. ఈ వరలక్ష్మి వ్రతం చేసే రోజున గూడా ముందుగా పసుపు గణపతి చేసి పూజ అయిన అనంతరమే అమ్మవారి ఆరాధన చేయాలా? లేదంటే అవసరం లేదంటారా? ముందుగా గణపతి పూజ చేసి, తర్వాత లక్ష్మీదేవిని ఆ కలశంలో ఆవాహన చేసి, లక్ష్మీదేవి అష్టోత్తరం చెప్పుకొని, తర్వాత స్తోత్రాలు మహాలక్ష్మి అష్టకం అని, లేదా కనకధారాస్తవం అని, ఇలా వాళ్ళకొచ్చిన స్తోత్రాలు చెప్పుకొని, ఇంకా కొంతమంది ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మణిద్వీప వర్ణన లాంటి వాటిని కూడా చదువుకొని, హ్మ్. అప్పుడు ధూపదీప నైవేద్యాలు, వీళ్ళు వండిన నైవేద్యాలు పెట్టి, అందరికీ ప్రసాదం పెట్టి మీరు తీసుకుంటే ఇదొక ఇంకా దీంట్లో పద్ధతి జోడించగలిగితే అమ్మవారి విగ్రహం ఉందనుకోండి, లక్ష్మీదేవి విగ్రహం. హ్మ్. దానికి పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆహా! పంచామృతాలతో అభిషేకం చేసి దాన్ని తీర్థం కూడా ఇవ్వచ్చు. ఇప్పటిదాకా మీరు అడిగిన ప్రశ్నలో పురోహితుల్ని పిలిచి చేసుకోవాలా? మనమే చేసుకోవచ్చా? మీకు పద్ధతొస్తే మీరే చేసుకోవచ్చు. మీకు పద్ధతి రాదు, కన్‌ఫ్యూషన్‌లో ఉంటారు అనుకుంటే మీరు పురోహితుల్ని పిలుచుకోవచ్చు. ఏదైనా మీ అంటే సౌలభ్యం. వరలక్ష్మి వ్రత విధానం పుస్తకం దొరుకుతుంది గదా! ఆ పుస్తకం ఫాలో అవుతూ ఎవరికి వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు. కరెక్ట్ ప్రాసెస్‌లో వెళ్తున్నట్టేనా? అంతేనమ్మా. హ్మ్. సరిపోతుంది. ఆ పుస్తకాన్ని బట్టి మీరు అందులో ఉండే మంత్రాలు మీరు సరిగ్గా పలకగలుగుతున్నారు. స్పష్టంగా ఎటువంటి తప్పులు లేకుండా మీరు చేసుకోగలుగుతున్నారంటే మీరు ఆ పుస్తకాన్ని ఫాలో అవ్వచ్చు. లేదు మీకు సంశయాలున్నాయి, మాకంత పని మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు పురోహితుల్ని పిలుచుకోవచ్చు. ఇప్పుడు పూజ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పువ్వులు, అక్షతలు, నైవేద్యం. ప్రత్యేకించి ఆ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం విశేషమైనది ఏదైనా ఉందా? అక్షతల విషయానికొస్తే కూడా పసుపు అక్షతలు, కుంకుమ అక్షతలు అని రకరకాలుగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తారు. ఈరోజు విశేషంగా అక్షతల్లో కూడా ఏదైనా విశేషం ఉంటుందా? వీటి గురించి కూడా.
అక్షతల విషయానికి వస్తే రెండు మంగళకరమైనవే తల్లి. పసుపు మంగళకరమైనదే, కుంకుమ మంగళకరమైనదే. దాంట్లో కలిపే విధానమే వేరు. దాంట్లో నీళ్లు వేసి కలిపారనుకోండి ఆ ఒక్కరోజే వాడగలరు. నెయ్యి వేసి కలిపారనుకోండి ఎన్ని రోజులైనా వాడుకోగలరు. పసుపు కుంకుమ 2 వేసి కలపచ్చా? కలపచ్చమ్మ. మంగళకరమైన ద్రవ్యాలు దాంట్లో గంధం వేసి అయినా కలుపుకోవచ్చు. కాస్త పచ్చకర్పూరం వేస్తే ఇంకా పొడిగా కూడా ఉంటాయి. అలా వేసి కలుపుకున్నా సరిపోతుంది. ఓకే. దానికి నైవేద్యం విషయానికి వస్తే? నైవేద్య విషయానికి వస్తే పానకం, వడపప్పు పెట్టడం, ఇంకా చిత్రాన్నము, పులిహోర లాంటివి చేయటం విశేషం తల్లి. ఓకే. ఇంకా బాగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతి పాత్రమైనది పాలతో చేసినటువంటి క్షీరాన్నం. పాలతో చేసిన క్షీరాన్నం నైవేద్యం పట్టగలిగితే అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతుంది. అందులో ఈ వరలక్ష్మీ వ్రతం అనే దానికి మూల ప్రత్యేకతే పరమాన్నం. పరమాన్నం, క్షీరాన్నం ఈ రెండు విడివిడిగా అయినా చేయొచ్చు. లేదంత అవకాశం లేకపోతే పరమాన్నం చేసి అయినా నైవేద్యం పెట్టినా సరిపోతుంది తల్లి. ఓకే. ఇప్పుడు మనం సాయంకాలం పూజ అయిపోయిన అనంతరము అంటే మనం కలశం పెడతాము, ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ఏ రోజున చేయాలి? అది ఆ రోజే చేయాల్సి ఉంటుందా? మరుసటి రోజు పొద్దున చేసి అప్పుడే అవన్నీ తీసేయాల్సి ఉంటుంది? సంప్రదాయానుసారంగా శుక్రవారం ఎవరు ఉద్వాసన చెప్పరు తల్లి. లక్ష్మీదేవిని ఇంటి నుంచి శుక్రవారం పంపిస్తామా అని ఓ మాట కూడా ఉంటుంది. అవును. అందుకోసం శుక్రవారం చేయకుండా శనివారం ఉదయం చేసుకోవచ్చు. అంతవరకు ఆ దీపారాధన ఉంచటం, ఆ కలశాన్ని కదల్చకుండా ఉండటం, అమ్మవారి ప్రతిమను ఎవరు ముట్టుకోకుండా అంటే కదపకుండా ఉండటం వంటివి బాధ్యత వాళ్ళు చూసుకోవాలి. అంటే యథావిధిగా మరుసటి రోజు అంటే శనివారం రోజు పొద్దున పూజా కార్యక్రమాలు, నైవేద్యం, నివేదన ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఉద్వాసన చేసుకోవచ్చు తల్లి, సరిపోతుంది. ఆ పూజ కూడా పెద్దగా ఈ రోజు శుక్రవారం చేసినంత పెద్ద పూజ కాకుండా మామూలుగా సామాన్యమైన పూజ చేసి మీకు అష్టోత్తరం వస్తే ప్రకృత్యై నమః, వికృత్యై నమః అష్టోత్తరాలు దొరుకుతాయి. ఇలా అష్టోత్తరం చెప్పుకొని ధూపము, దీపం, నైవేద్యం అంటే ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది. అలా ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి చూపిస్తే సరిపోతుంది. అయితే ఆ రోజు ఉద్వాసన చేస్తే శనివారంతో కార్యక్రమం పూర్తవుతుంది. శుక్రవారం మాత్రం ఉద్వాసన ఏ సౌభాగ్య స్త్రీ చెయ్యదు దాదాపు. అదే తల్లి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి